యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. మరలా చదవండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇక్కడ ముందుగా జన్మించినటువంటి యోహాను అంటే ప్రభువు కంటే ముందుగా జన్మించినటువంటి యోహాను ప్రభువును గూర్చి ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటే, మరి యోహానును గూర్చి కూడా ప్రభువు సాక్ష్యం ఇచ్చే మాట ఏమిటంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అనే మాట చెప్తాడు. ప్రస్తుతానికి దేవుని వాక్యము లేక దేవుడు మనకు నేర్పించేది ఏమిటి అని అంటే, ప్రతిదీ మాదిరి జీవితం, ప్రతిదీ మాదిరి జీవితము. దేవుడు లోకరక్షకుడిగా మానవ శరీరము దాల్చి ఈ లోకంలోనికి వచ్చినది ప్రతిదీ మాదిరి. మాదిరి అంటే ఒక క్రమము, ఒక పద్ధతి. చెడిపోయిన క్రమము లేకుండా, మాదిరి లేకుండా జీవించే ఈ లోకానికి రక్షింపబడిన ప్రతి వారు మాదిరిగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. క్రమముగా ఉండాలన్నది ఒక ఉద్దేశం, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం కూడా. అయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం గట్టిగా చదవాలని చెప్తున్నా. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. దేవుని సన్నిధిలో ఘనత రావాలి అని అంటే ప్రభువుని మనం గణపరచాలి. ప్రభు యొక్క వాక్యమును బట్టి ప్రభు ఏమైతే చెప్తాడో దాన్ని మనం చేయాలి. దేవుని దృష్టికి మనము తగ్గించుకోవాలి. దృష్టి అనగా చూపు, చూచుట. మనము ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో చూస్తే చదవండి. 8వ వచనం చదవమ్మా. అయితే దేవుని దృష్టి యందు, అక్కడ చూడండి, నోవహు యెహోవా దృష్టి యందు లేక దేవుని దృష్టికి ఏమి పొందినవాడాయను? దేవుని దృష్టిలో ఉన్నవారు ధన్యులు. ప్రభు దృష్టికి తగ్గించుకునేవారు. ఆ భాగాన్ని అలా ఉంచుకోండి. లూకా సువార్తలో యోహానును గూర్చి చూడండి. 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనము. లూకా 7:28. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడు. యోహాను ప్రభువుని హెచ్చించాడు, ప్రభువు యోహానుని హెచ్చించాడు. అంటే ఒకరినొకరు
ఒకరినొకరు. మనం ఒకసారి ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. చూద్దాం. రెండవ అధ్యాయము 3వ వచనం చదవండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. గమనించండి, నా వైపు చూడండి. వినయమైన మనస్సు, వినయమైన మనస్సు, విధేయత గల మనస్సు. మనస్సును బట్టే శరీరం ప్రవర్తించేది. ఈ మనస్సు కంట్రోల్లో ఉండాలి, మనస్సు స్వాధీనంలో ఉండాలి అని అంటే చాలామంది లోకంలో ఎట్లా చెడిపోతున్నారంటే మనస్సు చెప్పినట్లుగా, మనస్సు ఏది చెప్పితే అది చేస్తున్నారు. అందుకు అనేకమైనటువంటి సమస్యలకు దారి కలుగుతుంది. మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మనస్సు అనేది మనం చెప్పినట్లు వినాలి. కాబట్టి కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను, ఎంత చక్కగా ఉంది ఆ మాట. ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఇప్పుడు యోహాను ఏం చేశాడు? ప్రభువుని యోగ్యంగా హెచ్చించాడు. ప్రభువు కూడా యోహానుని ఏమన్నాడు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని. అయితే ఈ రాత్రి నోవహు విషయంలో కూడా మనం చూస్తే 6వ అధ్యాయం 8వ వచనములో నోవహు దేవుని దృష్టి యందు దేవుడు చూచేవాడు గనుక ఏది చేసినా దేవుని దృష్టికి ఇష్టమైనదిగా చేయాలి. నేను ఒక మాట చెప్తున్నా ఈ రాత్రి. చాలామంది సంఘములో బాధ్యతలు అప్పగిస్తేనే చేస్తారు, బాధ్యతలు అప్పగించకపోతే చెయ్యరు. ఇది కొంతవరకు 100కి 100 బైబిల్ బోధించే పద్ధతికి, ప్రభు నేర్పే పద్ధతికి, మాదిరికి రాంగ్ నంబర్. ఇది చెప్పంది ఎట్లా చేస్తావు అని కొందరు, పిలువని పేరంటానికి పోకూడదు కదా అని కొందరు, ఇట్లా లోకరీతిగా. ప్రభు ఏమంటాడంటే మీలో ఎవడు ముక్కుడై ఉండాలనుకుంటాడో వాడు అందరికీ ఏమై ఉండాలి? దాసుడుగా ఉండాలి. అందరికీ దాసుడుగా ఉండాలి. ప్రభు దాసుడుగా వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, ఇది మర్మము. దేవుని వాక్యము మర్మము, దేవుడు మర్మము. చాలామంది ఏమంటారంటే ఆయన దేవుడైతే కొట్టేటప్పుడు వాళ్ళకు శిక్ష వేయచ్చు, మేకులు కొట్టేటప్పుడు వాళ్ళని ఏమైనా చేయొచ్చు, ఈడ్చేటప్పుడు ఏమైనా చేయొచ్చు అని రకరకాలుగా ప్రభు యొక్క మరి తగ్గింపును బలహీనంగా భావిస్తారు. అలా కాదు. ఆయన సంకల్పము వేరు మానవుని కొరకు. కాబట్టి ఫిలిప్పు సంఘములో ఉన్న పరిస్థితులను బట్టి పౌలయ్య అంటున్నాడు, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, ఒకనికొకడు తనకంటే గొప్పవాడని ఎంచుచు అట్లా బతకండి అని చెప్తున్నాడు. దేవుని సంఘములో గొప్ప పని ఏదంటే తగ్గించుకొనుట.
ప్రభు ఎదుట. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం మొదటి లైన్లో కూడా ఏమంటాడంటే దేవుడు, ఆదికాండము 7వ అధ్యాయం మొదటి లైన్, నా ఎదుట, నా ఎదుట అంటే నా దృష్టి ఎదుట, అంటే నా చూపులో, నా కనుసన్నల్లో, నోవహు ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైతివి అనే మాట. మనం ఒకసారి 1 పేతురు 3:12 గనక వెళ్ళగలిగితే, 1 పేతురు 3:12 ఏముంది చూడండి. ప్రభువు కన్నులు, కన్నులు చూసేదేటివి? దృష్టి, కన్నులు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, దేవుని యొక్క చెవులు విరోధముగా. సరే, అక్కడ ప్రభు కన్నులు అనే మాట మనం ఇంకా ఒకసారి చూస్తే, యాకోబు 4:10 చదువుకున్నాం కదా, ప్రభువు దృష్టికి అనే మాట. ఏబు ప్రభు దృష్టికి యథార్థంగా ఉన్నాడు, యేసేపు ప్రభు దృష్టికి యథార్థంగా ఉన్నాడు. మనం ఇంకా అలాగా ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో హెబేలు ప్రభు దృష్టికి యథార్థంగా ఉన్నాడు. మనం ఇంకా ఆలోచించగలిగితే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రభు దృష్టికి యథార్థంగా ఉన్నారు. దానియేలు భక్తుడు ప్రభు దృష్టికి యథార్థంగా ఉన్నాడు. ఇక చిన్నపిల్లల విషయంలో ప్రభువే అన్నాడు, యథార్థంగా ప్రభు దృష్టిలో వారు ఉన్నట్లుగా. కనుక ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే, సామెతలు 15:3 ఏముందంటే, సామెతలు 15:3 ఇంతసేపా దేవుని కన్నులు ఎవరు తప్పించుకోలేరు. తగిన సమయం వస్తుంది. మానవునిలాగా తొందరపడడాయన ఒకనికి పనిష్మెంట్ ఇవ్వడానికి, వాని క్రియలకు తగినటువంటి ఫలితం ఇవ్వడానికి తొందరపడడు దేవుడు. ఇప్పుడు ఒక మాట, ఈరోజు ఇత్తనం ఎత్తితే ఎన్ని రోజులకు అది బయటకు వచ్చేది? వారానికి. కోసేది, పంట కోసేది 4 నెలలు. నువ్వేదైనా చెడు చేస్తే ఎంబడే బయటపడాలనేది కాదు, నువ్వు కప్పుకున్నా దాచుకున్నా. ఇచ్చినది 4 నెలలకు ఎలాగో కోతకు వస్తుందో, నువ్వు చేసింది కూడా దాని ఫలితం టయాన్ని బట్టి వస్తుంది. మనుషులు ఆతురపడి వాడు ఇట్లా చేశాడు, ఆమె ఇట్లా చేసిందని తొందరగా కలహాలు, విభేదాలు, వివాదాలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ దేవుడు వాని క్రియలకు తగిన ప్రతిఫలము తగిన సమయం ఇస్తాడు, అవకాశం ఇచ్చి. కాబట్టి ప్రభువు కన్నులు, దేవుని కన్నులు దేవుని దృష్టి ఎదుట. అందుకొరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని దృష్టిలో గొప్పవాడుగా కనపడ్డాడు. లూకా సువార్తలో చదివితాం కదా మనము, చదువుతారా? గట్టిగా చదవాలని చెప్తాను ఎన్నోసార్లు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. అంటే ప్రభువు దృష్టిలో యోహాను గొప్పవాడుగా కనపడ్డాడు. యోహాను దృష్టిలో ఎవరు గొప్పవారుగా కనపడ్డారు? 3:30 యోహాను సువార్త 3:30 ఆయన మనం ఈ రూట్ ఎంబడి, ఈ మ్యాప్ ఎంబడి తిరుగుతూ ఉంటే ఎవరు కూడా దేవుని ఎదుట హెచ్చించుకోవడానికి వీలు లేదు. ఎట్టివాడైనా అంతస్తులోనైనా ఉండు, మేడలోనైనా ఉండు, ఇక ఏరోప్లేన్లోనైనా తిరుగు, హెలికాప్టర్లోనైనా తిరుగు, బంగారు ఊయలన్నవు. ఒకవేళ నీ స్థితిని బట్టి దేవుడు నీకు ఇచ్చి ఉండవచ్చు, దేవుడి యందు ఎవరికేం లేదులేండి. కానీ తగ్గించుకొనుట
దేవుని దృష్టిలో గొప్పవారు. చదువు ఉండవచ్చు తగ్గించుకుంటే, చదువు లేకపోవచ్చు తగ్గించుకుంటే, గుడ్డివాడవు కావచ్చు మనసులో తగ్గించుకుంటే, అందచందాలు ఉండవచ్చు మనస్సులో తగ్గించుకుంటే దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకొరకు 2వ దినవృత్తాంతము 16:9 ఏమంటాడంటే, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏమి చేయుచున్నది? దేవుని కనుదృష్టి రేయింబవళ్ళు చూసేదే. అందుకొరకే 121వ కీర్తనలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. చదవండి వచనం. వాట్ నంబర్? దేవుని కనుదృష్టి నిద్రించేది కాదు. దేవునికి నిద్ర ఉందంటే ఆయన మానవుడే. ఆయన అమరుడు, మరణము లేనివాడు, జీవము గలవాడు, జీవాధిపతి. మానవునికి మాదిరి చూపుటకు నరులైన వారి మధ్యకు, మనుషులైన వారి మధ్యకు మానవ శరీరముగా నరునిగా ఈ లోకానికి వచ్చాడు. మనము ఆలోచన చేస్తే ప్రతిదీ మాదిరి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి. సామెతలు 15:3లో కూడా చదువుకున్నాం. దేవుని కన్నులు కదా యా స్థలం మీద. కాబట్టి ఎవ్వరు ఏం తప్పించుకోలేరు, ఎవ్వరు ఏం తప్పించుకోలేరు. ప్రతి వానికి తగిన జీతం నా యొద్ద ఉన్నది, నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ వర్తమానం వింటున్న నీవు దేవుని దృష్టి ఎదుట నోవహు వలె ఉన్నావా? దేవుని దృష్టి ఎదుట ఆ సుంకరి వలె ఉన్నావా? లూకా సువార్త 18వ అధ్యాయం. అతని కంటే ఇతడు అనే మాట, అతని కంటే ఇతడు. చదువు. తన్ను తాను హెచ్చించుకొనివాడు కనుక ఈ రాత్రి మనము వినాల్సింది, ఎవరో నన్ను పొగడలేదే, నేను చేసిన పనిని గురించి ఎవరు అర్థం చేసుకోలేదే, నన్ను ఎవరు లెక్కబెట్టరే, నన్ను ఎవరు గణపరచరే, నువ్వు బాగా చేసినావు అక్క పని, నీ అంత పని ఎవరు చేయలేదని నన్ను ఎవరేమనలేదే. ఈ కోరికలు ఉండకూడదు. కొంతమంది అంటారు, ఏం నేనంటే లెక్కలేదా, నీ వయసు ఎంత, నా వయసు ఎంత. ఇంకా కొంతమంది ఇట్లా మాట్లాడతారు, ఏమనుకుంటావన్నా, మేము అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చామన్నా. ఎవరి కోసం చేసినావన్నా అన్నో? ఎవరి కోసం చేసినావన్నా? దేవుని కోసం చేసినావా లేక మనుషుల కోసం చేసినావా? దేవుని యొక్క వాక్యం ఇలాగున్నది. చూద్దామా? పత్రిక తీయండి. మీరు ఏది చేసినా మనుషుల నిమిత్తముగాక, ఈ పాటికి పోయి ఉంటారు అనుకుంటాను నేను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీ 3:24. ప్రభువు వలన స్వాస్థ్యమును ఎట్లా మీరు ఏమి చేసినా, కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, ఏమన్నా మాము గనక దొబ్బుకొని వచ్చామన్నా, మాము గనక జంపు రొప్పుకుంటూ వచ్చామన్నా. ఎవరి కొరకు వచ్చినావన్నా? ఈ పెద్ద మనిషి ఎవరి కొరకు వచ్చినావు నువ్వు? పెద్ద శాంతానం చేస్తారు చాలా మంది పని చేయకుండా. కొన్ని సంఘాలలో దేవుని సొమ్ముని ధారాళంగా దేవుని పనికి ఖర్చు పెట్టక, ఇంట్లో మరీ ఏం శాత కాదు, ఇంట్లోనికంటే శాంతానం చేస్తారు.
మాము గనక ఇట్లా దొబ్బుకుంటూ వచ్చామన్నా, మేము గనక ఇట్లా నడిపించుకుంటూ వచ్చామన్నా. ఏడు తలక ఏమో 2 ఎకరాలు అమ్మి నడిపించుకొచ్చినావా? నీ ఇల్లు అమ్మినావా ప్రభు పరిచర్య కొరకు? ఏమన్నా 1 నెల జీతం ఇచ్చి నువ్వు నడిపించినావా? ఇచ్చి మర్చిపోయినావా? నువ్వు 4 విశ్వాసులు వేసిన దాని మీద నీ పెత్తనమేందిరా నాయన? 4 విశ్వాసులు వేసిన కానుక మీద నీదేంది బడాయి లడాయి? సంఘములో ఈ తెగులు బలుంది, ఆ ఊరిలో చూసిన ఈ జబ్బు, ఈ రోగం బలుంది. మేము సంఘ పెద్దలు మేము చెప్పిన అంటే ఈడు దేవుని కంటే ఎక్కువైనోడు అనమాట. ఇంకా కొంతమంది కాపురులు అంటారు, ఏయ్ నేను చెప్పినట్టు వినాలి, నేను కాపురి. యేసయ్య కంటే గొప్ప కాపురి వేను. కీర్తనాకారుడండి, 12 గోత్రాలకు రాజైన అతడు ఏమంటున్నాడంటే చూడండి, కీర్తన 23వ కీర్తన 1వ వచనము. ఇంతసేపా కీర్తన 23 మొదట్లైన యెహోవా నా కాపరి, దేవుడే నా కాపరి, ఉన్నవాడు అనవాడు నా కాపరి. ఓరిని 4 గోడల మధ్య 2 నెలలు చదివి ఏడుదో ఇంత సర్టిఫికేట్ అది పేరు రాసుకొని వస్తే ఇంక బడాయి బడాయి లడాయి లడాయి చేస్తా. ఏ ఊరిని బందనీరు, ఇంకా బండలు తుడుసనిక్క తెల్లదిళ్ళకి, కుర్చీలు తుడుచుకొని కూర్చొనిక్క తెల్లది. ఇది యేసయ్య కాళ్ళు కడిగితే వీళ్ళు పెద్దోళ్ళు, యేసయ్య కంటే పెద్దోళ్ళు. ఏ బోధకులారా, యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి. ఆయన కాళ్ళు కడిగాడో లేదో? ఆయన పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా మరి ప్రాణాన్ని క్రయధనంగా పెట్టుటకు వచ్చాడు ఆయన. ఏ ఊరు అంతకోళ్ళే పెత్తనం చేస్తారండి. ఓ భక్తుడు ఇలాగన్నాడు, విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, విశ్వాసమునకు కర్త యేసు, బోధకుడు కాదు, సంఘ పెద్దలు కాదు. విశ్వాసమునకు కర్త యేసు ప్రభు, రక్షణకు కర్త యేసు ప్రభు, సమాధానమునకు అధిపతి యేసుక్రీస్తు ప్రభు. ప్రేమకు ప్రతిరూపంగా నువ్వు ఉండాలి. ప్రేమ, నిజమైన ప్రేమ చూపుటకు అధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తే. సమాధానమునకు అధిపతి యేసుక్రీస్తే. కనుక ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రభు కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నది. సంఘములో పనిచేసే వారులారా, సంఘములో పనిచేసే లేక విశ్వాసిగా జీవిస్తున్న విశ్వాసులారా, దేవుడు చూస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నేనే పెద్దను వయసును బట్టి మాట్లాడవద్దు. ఆయన ఆయుష్కాలం ఇచ్చి ఉంటేనే. అందుకొరకే విలాపవాక్యం 3:22లో అంటాడు, ఏమంటాడంటే ఆయన వాత్సల్యత ఎడతెగనిది కనుక అనుదినము నూతనముగా మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నవారము. కీర్తన 63:3 అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైన. దేవుని కృప లేకుండా నువ్వేం చేస్తావు? దేవుని కృప లేకుండా నువ్వేం చేస్తావన్నా? దేవుని కాపుదల లేకుండా నువ్వేం చేస్తావన్నా? అక్కో అవో తాతో ఏం చేస్తావు నువ్వు? నీ అత్యాన్ని పక్కన బారే దిబ్బలా, నీ వయసును పక్కకు బారేయి. నీకు అనుభవం ఉంటే అనేక ఆత్మలను సంపాదించు, సంఘ పరిచర్యకు సమర్పించుకో, తగ్గించుకో. వయసుంటే తగ్గించుకో. దేవుని కంటే గొప్పవాడవా? ప్రభువుని గురించి ఇలాగున్నది 90వ కీర్తనలో, ప్రభువతార తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగములకు నీవే మా దేవుడవు. యుగములకు ఆయనే దేవుడు. 70 ఏళ్ళు ఆయన ఇచ్చిన దాన్ని పట్టుకొని ఏం బడాయి చేస్తావన్నా? ఏమి ఒకనాడన్న ముఖం నల్లగా కాకుండా పెట్టుకుని నీకు చేత కాదు నీకు. మేము, నేను, మాది. సంఘము దేవునిదయ్యా బాబు. సంఘ పెద్దలారా గుర్తుపెట్టుకోండి, సంఘము దేవునిదన్న సంగతి మర్చిపోవద్దు. సంఘ ఖజానా మీద పెత్తనం చేయొద్దు. సంఘ విశ్వాసుల మీద పెత్తనం చేయవద్దు. సంఘము దేవునిది. సంఘము కొరకు ఆయన రక్తం కార్చాడు. నువ్వేం చేసినావు? బీడీలు తాగేది మానలేదురా సంఘ పెద్దగా. నువ్వు సచ్చినోడవా బతికినోడవా? రంగులు పెట్టేది మానలే,
సాడీలు చెప్పేది మానలే, బూతులు తిట్టేది మానలే. పైన భక్తుని తీరు చేస్తావు, పైన పాటలు పాడతావు, లోనని రంకులు పెడతావు, రాగముద్ద తీరు. ఎవడురా నీకు చెప్పింది? నిష్కపటమైన ప్రేమ, పేతురు పత్రికలో అంటాడు, నిష్కపటమైన ప్రేమ. ఒకనినొకడు హృదయపూర్వకముగా ప్రేమించుచు, నిష్కపటమైన ప్రేమ. అందుకొరకే 1 కొరింథీ 13:13 అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, దీంట్లో శ్రేష్టమైనది ఏమి? ప్రేమ. ప్రేమ. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం నేను ముగిస్తున్నా, గుర్తుపెట్టుకో, తగ్గించుకో. వయసు ఉందా? తగ్గించుకో. వయసును బట్టి, అనుభవాన్ని బట్టి తగ్గించుకో. ప్రతి వారికి మాదిరిగా ఉండు. నీకేదో సంఘములో ఆధిక్యత ఉందని, పండిందని నువ్వు పెత్తనం చేయవాకు. తేలుకు పెత్తనం ఇస్తే అందరికి గుర్తుందట. ఎట్లా? ఎవరికి పెత్తనము? ఏమి ఇట్లా అంటే మరి నాకేంటికి ఇచ్చారు పెత్తనం అన్నట్టు చేస్తారు. మాదిరిగా ఉండవలెను. నేను మీ పాదములు కడిగితే మీరును ఒకరి పాదములు ఒకరు మాదిరి. నిన్ను పెట్టిండేదే మాదిరిగా. ఎవ్వరు హెచ్చించుకోవడానికి వీలు లేదు, ఎవ్వరు హెచ్చించుకోవడానికి వీలు లేదు. ప్రభువు దృష్టికి, మళ్ళీ చదవండి 4:10, యాకోబు 4:10. ఎవరి దృష్టికి? మనుషులు చూసేకి చేయొద్దు. ఆడు సారొచ్చా సారు కొరకు చేయొద్దు, అతడు మానవుడే. పెద్ద మంచి కొరకు చేయొద్దు, అతడు కూడా మానవుడే. అక్కడ ఏం చదువుకున్నాం? కొలసి 3:24. జీవా ఏం చదివినా? కొలసి ఉండు, ఆమె చదవని. మీరేది చేసినాను, ఏమేమో చదువు, ఏమంటాడు అక్కడ? మీరేది చేసినాను, ఎట్లా? బండలన్నా గడుగు, కసువన్నా ఊడుసు, లైట్లన్నా ఎయ్యి. చాలామంది అండి ఖజానా పెట్టుకునే లోపల, దేవుని సొమ్ము ఖజానా పెట్టుకునే లోపల ఇతనగాల వగలు ఎబ్బో చెప్పనికి లేదు. ఇతనగాల వగలు వానికి ఏం కనపడుతుంది? ఇతనే వేసిండ వారం ఒక 5-6 నూర్లు, ఇతనే వేసిండ 5-6 నూర్లు. ఇతని ఇంట్లో నుంచి 1000 రూపాయలు వస్తుంది వారము. కనుక గుర్తుపెట్టుకోండి, మీరేది చేసినాను, ఏమనింది అక్కడ? అది ఎవరి నిమిత్తము కాక. కొంతమంది అయితే పొద్దుమూకులు ఇట్లా అబద్ధాలు ఆడతారు. ఆడ ఉంటే కూడా లేదు పోరా, ఈయనకేం పని లేనట్టుండదే. మనకు దగ్గరకు వస్తుంది ఈ పాతోళ్ళు దిగి కొత్తోళ్ళు ఎక్కాలన్నమాట. వాని వాళ్ళు ఏం దనకలాడుతున్నారంటే, ల్యాండ్రా ఇది ఇంత కంపౌండ్ గోడ కట్టిస్తే మనకు పేరు ఉంటుంది, వాని వాళ్ళు అదన్నా చేసిరి అని కాసి ఇంకో ఊరు పోయినా లేచి వాని వాళ్ళు 3 లక్షలు మనకి ఇచ్చిరు, మనం 6 లక్షలైనా చేయొద్దాసి. సిగ్గు తప్పినోని వాళ్ళు కొంపన్నా పెద్దగా చేసుకుంటారా? ఇట్లా ఆత్మలను సంపాదించండి, ఆత్మలను సంపాదించండి. ఇంకా కొంతమంది అంటే వడ్డీలకి ఇస్తారు. వడ్డీలకి ఆదివారం నాడు వడ్డీలకి ఇచ్చుకున్నాలని పాట పాడితేవారా? వసూలు చేసుకోండి వడ్డీలకి ఇచ్చుకునిక. భయం లేని సంఘాలు అయినాయి. ఎందుకు భయం లేను అంటే, భయం లేని పెద్దలు, భయం లేని కాపరులు. మీరు ఏది చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని ఎట్ట చేయాలంట? మనస్ఫూర్తిగా. మనస్ఫూర్తిగా అంటే సగం సగం కాదు. నువ్వు నన్ను ఏమనుకుంటావో ఏమో లేదో కానీ ఇది దేవుని పని. దేవుడు గొప్ప, సంఘము దేవునిది, కానుకలు దేవునివి, దేవుని పేరు మీద ఎత్తారు మీరు. మందిరము దేవునిది, ప్రజలు విశ్వాసులు దేవుని వారు. చాలా జాగ్రత్త. పెత్తనం చేయడానికి కాదు, నిన్ను పెద్దలుగా చేసింది.
మాదిరిగా ఉండడానికి అవసరమైతే తన్నలు తినండి, అవసరమైతే ఉంపించుకోండి, అవసరమైతే ఈడువబడండి. చలామణి చేయడానికి కాదు, సైతాను వారను దేవుని సంఘములో చలామణి చేయడానికి. గద్దిస్తే ఒక మంచి పని కొరకు గద్దించాలి, ఒక తప్పు కొరకు గద్దించాలి. ఏదైనా ఒక చెడు జరుగుతుంటే అది కూడా నిదానంగా ఆలోచన చేసి ఆ పని ఎట్టుంటుంది అని చెప్పి ఆలోచనయుక్తంగా సమస్య లేకుండా పరిష్కారం జరుగుటకు చేయాలి. ఆయన హెచ్చవల్. నీ పని ద్వారా దేవుడు హెచ్చింపబడుతున్నాడా? నువ్వు 10 ఏళ్ళయింది సంఘ పెద్దగా ఉండి నీ పని ద్వారా దేవుడు హెచ్చింపబడుతున్నాడా? అనేక ఆత్మలు వస్తున్నాయా? కొంతమంది మాట్లాడితే సిల్లపల్లమన్నా ఏమో సామెతదే, కుమ్మరాంలో గచ్చకాయ పడితే కుండలన్నీ పగిలిపోతాయి, పిండిలోనే ఎవడన్నా ఊపిరి కానీ ఇడిస్తే అంత లేచిపోతుంది. ఆ శాస్త్రాలు చేస్తారు చాలామంది. సంఘము అంటే నీది అనుకునే, నీ అబ్బ జాగిరి కాదు, నా అబ్బ జాగిరి కాదు, దేవునిది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. మత్తయి సువార్త 16:18 అంటాడు, చూడు ఆ మాట. మత్తయి 16:18 గట్టిగా చదువు. మరియు పేతురు ఈ బండ మీద సంఘం ఎవరిదండి? దప్పిక కొన్నాడు, అరిచేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, పాదములో మేకు కొట్టించుకున్నాడు. నువ్వేం తిప్పలు పడి ఉంటావు? రాయికి తిప్పలు పడి ఉంటావు, సిమెంట్కి తిప్పలు పడి ఉంటావు, ఇసుకకి తిప్పలు పడి ఉంటావు. అందరూ దుడ్లు ఇస్తేనే, మరి నీవేం సొంతం కాదు, నలుగురు దుడ్లు ఇస్తేనే. ఏదో సొంతం తిప్పల బండి తిరిగేస్తారు చాలామంది. నువ్వు ఏది చేసినా ప్రభువుని హెచ్చించు, ప్రభువుని గణపరచు. దేవుని కృపను బట్టి నేను ఇది చేశానయ్యా, దేవుని కాపుదలను బట్టి నేను ఇది చేశానయ్యా, దేవుడు బ్రతికించింటేనే నేను చేశానయ్యా. ఈ పని చేసినప్పటి నుంచి దేవుడు నన్ను ఎత్తుకున్నాడయ్యా, నా కుటుంబాన్ని ఎత్తుకున్నాడయ్యా. మేము ఇంకా తక్కువే చేసినామయ్యా, మేము ఇంకా ఎక్కువ చేయాలయ్యా. దేవుణ్ణి మేము ఇంకా మహిమపరచలేకపోతున్నామయ్యా. దేవుడు ఎంతో ఇచ్చాడు, మేము ఇంకా దేవుని పని తక్కువ చేస్తున్నామయ్యా. ఆ మాటలు రానికి ఆయన హెచ్చవలసి ఉన్నది నేను. నోవహు దేవుని దృష్టికి, ఏబు దేవుని దృష్టికి, దానియేలు భక్తుడు దేవుని దృష్టికి, యేసేపు దేవుని దృష్టికి. ఇంకా మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ముగిస్తున్నాను. చాలా జాగ్రత్త. ఈ మాటలన్నీ నీ కొరకు నా కొరకే అని భావిస్తే బాగుపడతాం, లేకపోతే బాగుపడం. మాట్లాడిన ప్రభుని స్తుతిస్తూ విన్న నీవు మనసు నొచ్చుకున్నా పర్వాలేదు. పెద్దలో మాట అంటారు, తిట్టి చెప్పేవాడు బుద్ధి చెప్పునోని, నగత చెప్పేవాడు చెడగొట్టునోని. చాలా జాగ్రత్త అండి. మరి దేవునికి మహిమ కలుగునట్లు పనిచేద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.